క్వార్టర్స్ లో 11 రోజులు నిరాహార దీక్ష చేసి మహోద్యమం తర్వాత కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో 3 రైతులు మరణించడం, ఆ మరణానికి కారణమైనటువంటి పోలీసు అధికారులని వాళ్ళని పిలిచి అభినందించారంటే ఎంత ప్రజా వ్యతిరేకం మీరు ఆలోచించండి. ఆనాడు నీ మనసులో మాటలో ఏమన్నావయ్యా? సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులు అవుతారన్నారు, సబ్సిడీలు ఇవ్వద్దన్నావు. ఇవాళ నువ్వు ఏం చెప్తున్నావు? వస్తున్నా మీకోసంలో ఆచరణ సత్యంగా అన్ని చెప్తున్నావు. నిజాయితీ ఉందా నీకు? ఈ ప్రభుత్వం రక్తం తాగుతుందని చెప్పావు, ఈ ప్రభుత్వాన్ని కొడవలతో నరకమన్నావు, ఈ ప్రభుత్వాన్ని గొడ్డలతో కొట్టమన్నావు. కానీ అవిశ్వాస తీర్మానం 16వ తారీఖు నాడు ఓటింగ్ లో నువ్వు ఈ ప్రభుత్వాన్ని భుజాల మీద పోసావు. ఆనాడు నువ్వు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉంటే నిన్నగాక మొన్న పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెరిగేవా? మీ నాయకులు ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేశారు. ఎప్పుడు ముగించారా? కరెంటు రేట్లు 4 గంటలకు పెంచుతుంటే ఆ టైంలో నిమ్మరసం తాగి మీ ఉద్యమాన్ని విరమించారంటే ఈ ప్రజల మీద మీకు ప్రేమ ఉందా? ఈ ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్స్మిషన్ లీకేజీలు, కేజీ బేసిన్లో గ్యాస్ విషయంలో కానీ, బొగ్గు ఎలకేషన్ లో కానీ, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల నిర్మాణంలో కానీ బ్రహ్మాండమైన కృషి చేసింది వాస్తవం కాదా? 5 సంవత్సరాల 3 నెలలు సారు మొదలు 800 కోట్ల రూపాయలు సంవత్సరానికి సబ్సిడీ ఉంటుంది కరెంటు మీద అనుకుంటే 1500 కోట్ల రూపాయలు అప్పుడు కూడా ఏ ఒక్క రైతు కూడా 30 లక్షల మంది కరెంటు కనెక్షన్లకి ఒక్కనాడు కూడా కరెంటు తక్కువ లేకుండా ఇవ్వడం జరిగింది. 7 గంటల కరెంటు నిరాఘాటంగా ఇవ్వడం జరిగింది. ఈనాడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఈ 3 సంవత్సరాల లోపల 34,000 కోట్ల రూపాయలు ప్రపోజల్ పెట్టి 28,000 కోట్ల రూపాయలు 6,000 కోట్లు తగ్గించాడు. ఈనాడు 28,000 కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద పన్నులేసి మీరా గ్రామీణ ప్రాంతాల్లో మేము చూసాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి, అంతేకాక పంటలు ఎండిపోతున్నాయి, విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు, 4 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి, 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి బజారున పడ్డారు. మళ్ళీ కరెంటు ఉద్యమం చేస్తే ఈనాడు విజయమ్మ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి కరెంటు ఉద్యమానికి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వర్గాల ప్రజలు దీనికి సమర్థిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు వెళ్తున్నాయి. ఇవాళ మీరు గ్యాస్ విషయంలో ఏం చేశారు? ప్రైవేట్ పవర్ ప్లాంట్లకి, యాంకో వాళ్ళకి, జిఎంఆర్ వాళ్ళకి, మర్చెంట్ పవర్ ప్లాంట్ కి డబ్బులు తీసుకొని ఢిల్లీ నుంచి గ్యాస్ అలాట్ చేస్తే ₹5.80 చొప్పున జనరేషన్ కార్పొరేషన్ వాళ్ళది. అదే ఎఫ్ఎస్ఎల్ ఉన్నటువంటి బీపీలకు ఇచ్చినట్టయితే ₹2.80 కరెంటు దొరికేది. ఆ పరిస్థితి లేకుండా నువ్వు ఎందుకు చేశావు? ఇవాళ అనలేకేదాడు 500 మెగావాట్లు ఢిల్లీలో ఉంటే నువ్వు 200 మెగావాట్లు తెలియకపోయావు. రాష్ట్రానికి నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో కరెంటు దొరుకుతుంటే తెచ్చే పరిస్థితి లేదు. నీకు ఈ ప్రజల మీద అకౌంటబిలిటీ లేదు, ఈ ప్రజలకు నీకు సంబంధం లేదు. ఈ ప్రజల బాగోగులు కావాలంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రజల కష్టాలు తీరుతాయి. అన్ని వర్గాల ప్రజల్ని ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆదుకోలేదు. శక్తివంతమైన నాయకుడు, ప్రజాబోధం ఉన్న నాయకుడు,